వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్. రాష్ట్రంలో 861 కోట్లతో గుంతలేని రోడ్లు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష. రోడ్ల మరమ్మత్తు పనులను సంక్రాంతి నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. గాంధీ హిల్ వద్ద ప్లానిటోరియం విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్న నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గాంధీ హిల్ ప్లానిటోరియంను ప్రజలందరూ వీక్షించాలని కోరిన కమిషనర్. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జి లక్ష్మీసా కలెక్టరేట్లో పూజలు నిర్వహించిన అనంతరం ఆశీర్వదించిన వేద పండితులు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. రాష్ట్రంలో 861 కోట్లతో చేపట్టిన గుంతలేని రోడ్లు కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. నవంబర్ 2వ తేదీన అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి పనులను ప్రారంభించారు. ఈ పనులు సంక్రాంతి నాటికి పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. మొక్కుబడిగా పనులు చేస్తే సాధించేది లేదని, పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని సీఎం సూచించారు. నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్ సంస్థల ద్వారా రోడ్ల నాణ్యతపై నివేదికలు తెప్పించాలని సూచించారు. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా రోడ్ల మరమ్మతులు సమగ్రంగా జరపాలని సీఎం అన్నారు. 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చి బాగు చేసే పనులు జరుగుతున్నాయి. సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో ఈ పనులు పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్టుకు కింద చేపట్టిన ఫేజ్ 1 పనుల్లో 666 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయని, ఇవి మొత్తం పనుల్లో 26% మాత్రమే అని అధికారులు వివరించారు. మొదటి ఫేజ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు తెలిపారు. ఇకపోతే రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్ల పరిస్థితిపై కూడా సీఎం ఆరా తీశారు. గ్రామంలో మొత్తం 68,000 కిలోమీటర్ల ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయని, వీటిలో 55,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉన్నాయని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 25,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో కేవలం 6,000 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయన్నారు. గాంధీకొండ వద్ద ప్లానిటోరియం విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వన్ టౌన్ గాంధీ హిల్లో ఉన్న ప్లానిటోరియంలో ప్రజలు ఇక నుండి వీక్షించవచ్చని అన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే గాంధీ హిల్లో అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు ఏర్పాటు చేసిన ప్లానిటోరియంను ప్రజలందరూ వీక్షించవలసిందిగా కోరారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు 40 రూపాయలు ప్రవేశ టికెట్గా పెట్టినట్లు తెలిపారు. 63 సిట్టింగ్ కెపాసిటీ గల ప్లానిటోరియంను ముఖ్యంగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పాఠశాలల నుండి ప్రత్యేక బుకింగ్ చేసుకున్న వారికి 50% ప్రవేశ రుసుములు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుండి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకు షో వేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాలల నుండి ప్రత్యేకంగా బుకింగ్స్ చేసుకున్న వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు వారు బుకింగ్ చేసుకున్న సమయంలో షో వేస్తామని తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహణ కొరకు సెలవు అని అన్నారు. విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న గాంధీకొండ ప్లానిటోరియంలో వీక్షించి అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని అందరినీ కోరారు. నేను విఎంసీ ఎస్టేట్ ఆఫీసర్ అండి. నా పేరు టి శ్రీనివాస్. ఈరోజు మనందరం ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే గాంధీ హిల్ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మనం పాత ప్లానిటోరియం ఈ ప్లానిటోరియంని మొత్తం రెన్యువేషన్ చేయటం జరిగింది. మన విఎంసీ గాంధీ హిల్ టేకన్ ఓవర్ చేసుకున్న తర్వాత
ఈ ప్లాంటోరియం ప్రిస్టేజియస్ ప్లాంటోరియం కాబట్టి మనకి ఎక్కడ లేదు కాబట్టి ఈ ప్లాంటోరియంని పూర్తిగా రెన్యువేట్ చేసి మొత్తం ఓన్లీ పైన సిమెంట్ కన్స్ట్రక్షన్ తప్పితే ఇంకా లోపల ఉన్నదంతా ఇంక్లూడింగ్ సీటింగ్ కానీ లోపల ప్లాంటోరియం స్క్రీను కెమెరా మొత్తం అన్నీ కొత్తది అనమాట. ఇది టోటల్ చేయడం జరిగింది. అత్యంత కీలకమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని, జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. సోమవారం డాక్టర్ జి లక్ష్మీసా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లో ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారి బాటలో నడుస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని విధాలా ప్రగతి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రణాళికాయుతంగా పనిచేస్తూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమల్లో జిల్లా ముందు వరుసలో నిలిచేలా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ లక్ష్మీసాకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్టీఓ కావూరి చైతన్య, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని, ప్రభుత్వ ఆదేశాలకి, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులతో, అలాగే ప్రజలతో మమేకమయ్యి సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అభినందన సభ సన్మానం గాంధీనగర్లో ఘనంగా జరిగింది. మా ఆర్ట్స్ కార్యాలయం ఎదురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు, ఎన్డీఏ కూటమి నేతల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విప్గా నియమించిన సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావుకు వివిధ పార్టీల నాయకులతో, నగర పౌరులతో, ప్రముఖులతో అభినందన సభను ఏర్పాటు చేసి ఘన సన్మానం కార్యక్రమాన్ని మా ఆర్ట్స్ బ్రదర్స్ బాబీ, చంటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సన్మాన గ్రహీత అయిన బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాను వంగవీటి మోహన్ రంగారావును చూసి ఆ రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు. అనంతరం తెలుగుదేశం పార్టీలోకి చేరి రంగా చూపిన మార్గంలో ఆయన స్ఫూర్తితో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు. ఆనాడు రంగా నివాసితులందరికీ ఇళ్లు పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తే నేడు దానినే స్ఫూర్తిగా తీసుకొని అధికారంలోకి రాగానే పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని వివరించారు. విజయవాడ గాంధీనగర్ వంగవీటి మోహన్ రంగా నడిచిన నేల అని, ఆ నేల మీదే నేడు నాకు సన్మానం చేయటం నా పూర్వజన్మ సుకృతమని, భవిష్యత్తులో కూడా తాను ఇచ్చినటువంటి మాట ప్రకారం ముక్కుసూటిగా, నిజాయితీగా ముందుకు సాగుతానని చెప్పారు. భయం అంటే ఏంటో తెలియని వంగవీటి మోహన్ రంగా వారసులుగా ఉంటానని తెలియచేస్తూ ఆనాటి విషయాలు, నేడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో తాను చేయబోయేటువంటి నియోజకవర్గ అభివృద్ధి ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. బహిరంగ సభకు హాజరైన యావత్తు ప్రజానికం చప్పట్ల నినాదాలతో హోరెట్టించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సామినేని ఉదయభాను, చెన్నుపాటి శ్రీను, చింతల బాబీ, చింతల చంటి, నవనీతం సాంబశివరావు, నెల్లిబండ్ల బాలస్వామి, అల్లుడు సాంబశివరావు, చందు జనార్దన్, ఉమ్మడి చంటి, మోదుగుల తిరుపతమ్మ, బుల్లా విజయకుమార్, బౌజూరులతో పాటు కార్పొరేటర్లు, నగర ప్రముఖులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, రాధారంగా మిత్రమండలి నేతలు పాల్గొన్నారు. వారందరూ వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకుంటూ బోండా ఉమామహేశ్వరరావు గారిని అభినందించారు.
నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు నాకు ప్రభుత్వ విప్పు ఇచ్చిన సందర్భంగా ఈ సత్కారాన్ని అభినందన సభను ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు చింతల బాబీ, చింతల చంటికి, చింతల బ్రదర్స్ ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అన్న సామినేని ఉదయభాను, సీనియర్ శాసనసభ్యులు, మాజీ విప్పు అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా బావ రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చెన్నపాటి శ్రీనివాస్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గ జనసేన బాధ్యులు బొలిశెట్టి వంశీకృష్ణ, అలాగే అడపాల సత్యం, అట్లాగే మా సోదరి మోదుగుల తిరుపతమ్మ, అలాగే ఉమ్మడి చంటి, టీడీపీ ఫ్లోర్ లీడరు 23వ డివిజన్ కార్పొరేటర్ మా సోదరు నెల్లిమండల బాల, అలాగే చందు జనార్దన్ గారు, అట్లాగే ఉమ్మడి బహదూరు, అట్లాగే జనసేన నాయకులు, మన తెలుగు యువత నాయకులు అనిలు, ఇంకా కార్పొరేటర్లకి పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. చాలామంది వక్తలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అనేక అంశాలు ప్రస్తావించారు. కానీ పేదవాడి గుండె చప్పుడైనటువంటి, మాకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు మాజీ శాసనసభ్యుడైనటువంటి ఈ నియోజకవర్గానికి, ఆయన నడవాడిన ప్రాంతానికి మళ్ళా నేను రెండోసారి శాసనసభ్యుడంటే ఆ రంగా గారి పైనుంచి ఆశీస్సులతోనే అయ్యాననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే సోదరులు బోండా ఉమా గారికి మాడ్స్ అధినేతలు, మిత్ర బృందం సన్మానం చేస్తూ ఉంది. గతంలో శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు జరిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వంలో శాసనసభలో విప్గా వారిని నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మాడ్స్ అధినేతలు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు, ఇది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు నడిచిన నేల. వారికి వారసులుగా ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో బోండా ఉమా గారు కొనసాగుతూ ఉన్నారు. ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ప్రజా సమస్యల్లో చురుకుగా ఉంటున్నారని సోదరులు కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. ఏ మంచి కార్యక్రమంలో కూడా మేమున్నామంటూ మాడ్స్ వారు అందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే మాడ్స్ అధినేతలు. మరి ఈరోజు విజయవాడ నగరంలో మరి మొట్టమొదటి నుంచి కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో ఎప్పుడు కూడా అనుబంధం పెంచుకుంటూ నేను ఉన్నాను అంటూ అందరికీ సహకారం అందించే సోదరుడు బోండా ఉమామహేశ్వరరావు. మరి వారు శాసనసభ్యులుగా 2 పర్యాయాలు ఎన్నికై మరి వాళ్ళ ప్రభుత్వ విప్పుగా ఒక క్యాబినెట్ పదవిని తీసుకొని మన మధ్యలో ఉంటూ మరి విజయవాడ సెంట్రల్లో కాన్స్టిట్యున్సీకి 70,000 మెజార్టీ అనేది నిజంగా ఒక రికార్డ్. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన విషయాన్ని విస్మరించడాన్ని దురదృష్టకరమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసర శంకర్రావు అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బీసీ కులగణన చేపట్టి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన విషయమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా అనేక కులాలు, అనేక సంఘాలు ఆధ్వర్యంలో గలమెత్తనున్నట్లు తెలిపారు.
బీసీ కులగణన చేసి సామాజిక న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మహంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు మాట్లాడుతూ సంపద సృష్టించేటువంటి తమను గుర్తించి బీసీ కులగణన చేయాలని రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలెక్టర్లకు మెమరాండం అందజేస్తున్నామని తెలిపారు. బీసీ కులగణన అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ఒక బీసీనేనని చెప్పుకుంటూ 3 సార్లు ప్రధాని అయ్యారని, కానీ బీసీలకు తగు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీ కులగణన చేసి తమకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బీసీ కులగణన చేయాలని డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా అనేక కులాలు, అనేక సంఘాల ఆధ్వర్యంలో తమ గళాన్ని వినిపించనున్నట్లు తెలిపారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మహంతి వాసుదేవరావు మాట్లాడుతూ నేడు బీసీ కులగణన అంశమై విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావుతో కలిసి నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీ కులగణన చేసి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు చిప్పాడ చందు, మేకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు 1931లో కులగణాంకాలు చేసేటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం కులగణాంకాలు చేయటానికి వెనుకాడుతూ ఉంది. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బలహీన బడుగు వర్గాలు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ వర్గాలన్నింటికి కూడా సమస్త రంగాల్లో సరైనటువంటి న్యాయం జరగట్లా. అందుకే ఈ దేశంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరగాలని పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం, నరేంద్ర మోడీ గారిని కలవటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కలవటం, దేశ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర పలు సంవత్సరాలుగా మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు వరకు కూడా కనికరం కలగట్లేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి కులగణాంకాలు చేయమని చెప్పని పలు దఫాలుగా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఆ కులగణాంకాలు చేయకపోవటం వల్ల సమస్త రంగాల్లో కూడా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దేశానికి సంపదను సృష్టిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులైనటువంటి కేశన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టర్ గారికి మెమరాండం బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి ఇస్తున్నటువంటి మెమరాండంలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రతిసారి కూడా ఈ కులగణన అనేది ఎప్పుడు చూస్తామని చెప్తున్నారు తప్పితే ఎప్పటికీ కూడా ఆ సమస్య తీరేటట్టు కనబడటం లేదు. ఇప్పుడు కేశన శంకర్రావు గారి పెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాలు కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ త్వరగా కులగణన చేపట్టి అందరికీ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మాట హెచ్చరిస్తున్నాం. బీసీ సంఘాల తరపు నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి దగ్గర నుంచి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. అతి త్వరగా మీరు కులగణన చేపట్టకపోతే బీసీలు ఎవరు ఊరుకుండే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మీరు వెంటనే దీని గురించి ఆలోచించి వెంటనే దీని గురించి కులగణన చేపట్టి బీసీలకి న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని మేము కోరుకుంటున్నాం. విజయవాడలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఉప్పరవాగు సెంటర్లో షేక్ ఆదాం ఇంట్లో కొందరు అద్దెకు ఉంటున్నారు. కార్తీక సోమవారం కావడంతో దీపాలు వెలిగించి వారు బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోని సామాన్లు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఈ సమ్మెకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిఐటియు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడుతూ ఆపద్బాంధవిగా పేరొందిన 108కే ఆపద వచ్చిందని పేర్కొన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వాలంటూ ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 108 ఉద్యోగులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన వారికి వేధింపులు తప్పటం లేదు. సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ సిఐటియు వర్కర్స్ యూనియన్ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు పలు రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందుల్లో 108 ఉద్యోగులు కొట్టిమిట్టాడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 సర్వీస్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకి, ఆందోళనకు కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. 2005 సంవత్సరంలో 108 సర్వీసులు ప్రారంభమైన నుండి ప్రతి మనిషి జీవితంలో అనుభవం ఏంటంటే 108 సర్వీస్ ద్వారా వందలాది మంది, వేలాది మంది ప్రాణాలు కాపాడబడటం మనందరికీ తెలిసిన విషయం. నా వరకు నేను సుమారు నాకు తెలిసిన వాళ్ళు 100 మంది అయినా 108 సర్వీస్ ద్వారా తమ ప్రాణాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి నా వరకు తెలుసు. కానీ 108 సర్వీస్ 2005లో ఏర్పడితే ఇది 2024, అంటే 19 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇందులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు జీవీకే కార్పొరేట్ సంస్థ కానీ, బీవీజీ కార్పొరేట్ సంస్థ కానీ, ఇప్పుడు అరవిందో కార్పొరేట్ సంస్థ కానీ వీళ్ళు నిర్వహించారు పీపీపీ మోడల్లో. వాళ్ళు ఎవరూ కూడా ఈ ఉద్యోగులకి న్యాయం చేయలేదు. మరి అనేక బకాయిలు వీళ్ళకి ఎగ్గొట్టి మొదటి 2 సంవత్సరాలు కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ అరవిందో కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడతాం. అందుకని ప్రభుత్వమే 108 సర్వీసుల్ని నిర్వహించాలనే వీళ్ళ డిమాండ్కి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. 108 ఉద్యోగులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఆందోళనకి, భవిష్యత్తులో చేపట్టబోయే సమ్మెకి సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. అధికారులకి గత నెలల కాలంగా అనేక వినతిపత్రాలు ఇవ్వడం, వాళ్ళతో చర్చించడానికి ప్రయత్నం చేయడం అన్నీ కూడా జరిగాయి. ఇప్పటిదాకా సమస్యల పరిష్కారం కాలేదు. అరవిందో యాజమాన్యాన్ని తొలగిస్తామని చెప్పి యాజమాన్యం చెప్తోంది. ఈ యాజమాన్యాన్ని తొలగించక ముందరే ఈ యాజమాన్యం నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా పిఎఫ్ వాటా కానీ, గత 4 ఏళ్లుగా ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ తాలూకు ఎరియర్స్ కానీ, ఇతర బకాయిలు కానీ, ఇతర రిలీవింగ్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక కార్పొరేట్ కంపెనీలు మారాయి, కానీ ఉద్యోగుల భవిష్యత్తు మాత్రం మారలేదు. రాష్ట్ర ప్రభుత్వమే 108 సేవలను కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రోడ్డు మీదకి రాక తప్పదు. ప్రజలందరికీ కూడా మద్దతు తెలియజేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. నా పేరు బి కిరణ్ కుమార్. నేను ఏపీ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ విజయవాడ కేంద్రంగా నాయకుల ధర్నాకి పిలుపునివ్వడానికి ప్రధాన కారణం, అనేక రోజులుగా గత నెల రోజులుగా మేము నల్ల రిబ్బన్ పెట్టుకొని ఈ ప్రభుత్వ అధికారుల వైఖరికి నిరసనగా మేము నిరసన తెలియజేశాం. అయినప్పటికీ కొన్ని వందల సార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సమస్యల పరిష్కారానికి నోచుకోని పక్షంలో మేము ఈరోజు నాయకుల ధర్నాకు పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కమిటీలందరినీ కూడా సమావేశపరిచి అక్కడ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఈరోజు అర్ధరాత్రి నుంచి అంబులెన్స్ సర్వీస్ని ఆపేయాలనేటువంటి నిర్ణయం జరగబోతుంది. భారతీయ కుటుంబ వ్యవస్థను గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చునని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతమని, వాటిని ఈ తరానికి భవిష్యత్
భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వటం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని, నైతిక విలువల పతనానికి ఇవి కారణమవుతున్నాయని అన్నారు. సుమతి వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్ తో చర్చించానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావును సీఎం శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. సోషల్ మీడియా వ్యవస్థ నేటి యువతకు ఎంతో అవసరమని, అలాంటి సోషల్ మీడియాను మంచికి ఉపయోగించుకుంటే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నేటి యువతతో పాటు విద్యార్థులు సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకునే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో సోషల్ మీడియా వల్ల జరుగుతున్న ప్రమాదాలు, సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కళాశాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథితో పాటు పలువురు ఉన్నత స్థాయి న్యాయవాదులు, సీనియర్ అధ్యాపకులు సోషల్ మీడియా వల్ల కలిగే లాభ నష్టాలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, కొంతమంది స్వార్థపరులు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులపైనే కాకుండా మహిళలపైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను యువత మంచిగా ఉపయోగించుకుంటే ఎంతో మంచి అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. ముడుపుల కేసు ఓ అంతర్జాతీయ కుంభకోణమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎంఏ బేబీ పేర్కొన్నారు. రాజకీయాల్లో అవినీతిని రూపుమాపుతామని ప్రధాని మోడీ ప్రకటించిన సమయంలోనే ఈ కుంభకోణం జరిగిందని తెలిపారు. ఎంబీవీకే భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆదానితో పాటు వైఎస్ జగన్ కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న విషయాలకు ఈడీ, సిబిఐలను వినియోగించే మోడీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఆదాని ముడుపుల వలన ప్రజలపై భారీగా భారాలు పడబోతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో లక్షల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడనుందని తెలిపారు. ఈ మధ్యనే మన రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఇవాళ నుంచి కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంటు ఎజెండా వాటి గురించి మా మిత్రులు బేబీ గారు మాట్లాడతారు. నేను రాష్ట్రానికి సంబంధించి, అలాగే దేశానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా ఉన్న అదానీ ఈ విద్యుత్ ముడుపుల విషయం గురించి మాట్లాడతాను. ఇది ఒక అంతర్జాతీయ కుంభకోణం. ఈ అంతర్జాతీయ కుంభకోణానికి సమాధానాలు చాలామంది చెప్పాల్సి ఉంది పాలకులు.
వీళ్ళందరూ ఇప్పటి వరకు తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారో వాటికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది, ఈ కుంభకోణం అనేది అవినీతికి సంబంధించిందే కాదు. 2029 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకి, ప్రభుత్వాధినేతలకి లంచం ఇచ్చినట్టుగా అమెరికాలో అదానీ మిత్రులపై కేసు నమోదైంది. ఆ లబ్ధి పొందిన వాళ్ళలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆయనకి 1750 కోట్ల రూపాయలు అందిందని చెప్పేసి కూడా ఆ నివేదికల్లో వాటిల్లో ప్రస్తావించినట్టుగా మీడియాలో వచ్చింది. విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించబోవటం లేదు అని స్పష్టంగా ప్రకటించాలి. ఇక్కడ అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు ప్రకటిస్తున్నారు మేము ప్రైవేటీకరించమని ప్రకటించాల్సింది కేంద్ర క్యాబినెట్. ఎందుకంటే క్యాబినెట్ ఆల్రెడీ దీన్ని స్ట్రాటజిక్ సేల్కి పెట్టినట్టుగా వాళ్ళు నిర్ణయం చేశారు. దాన్ని విత్డ్రా చేసుకుని క్లోజ్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. అందుకని ఆ ప్రకటన ప్రధానమంత్రి చేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇప్పించాలి. ఇప్పిస్తేనే అసెంబ్లీలో వాళ్ళు చేసిన ప్రకటన నిజాయితీగా చేశారు, అది దానికి వాల్యూ వస్తుంది. లేకపోతే ఇది డూపు, ఇది జనాన్ని మోసం చేయడానికి చెప్పిన ప్రకటనలాగా మేము భావించాల్సి వస్తుంది. అందుకని తెలుగుదేశం, జనసేన, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు నిజాయితీ నిరూపించుకోవాలంటే ప్రధానమంత్రి చేత 29వ తేదీ ప్రకటన చేయించాలి. అట్లా ప్రకటన చేయకపోతే రాష్ట్రంలో వామపక్షాలు దీని మీద ఉద్యమించక తప్పని పరిస్థితి, విశాఖలో కూడా నిరసన తెలియాల్సిన పరిస్థితి మాత్రం వస్తుంది. అలాగే ఈ అదానీ విషయంలో ఆ రోజు 2021లో ఈ సెకీ ఒప్పందాలను కానీ, ఆ తర్వాత అదానీ నేరుగా డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ రోజు మేము వ్యతిరేకించాం. ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ చేపట్టిన కార్యక్రమానికి ఇళ్లు లేని పేద వర్గాలు కలిసి రావాలని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కూటమి నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోటేశ్వరరావు కోరారు. ఇళ్ల స్థలం కేటాయించిన పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటికి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలో హౌసింగ్ స్కీమ్లో ఈ విధంగా లబ్ధిదారులకు ఇస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 1 సెంటు స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చిందన్నారు. ఒక కుటుంబం నివసించడానికి సెంటు స్థలం సరిపోదని, ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు సరిపోవని సిపిఐ తరపున వివరించినట్లు చెప్పారు. సిపిఐ చెప్పిన అంశాలను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోవాలని కోరిన ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు సరిపోక చాలా మంది ఇల్లు కట్టుకోలేదన్నారు. చాలా మందికి కేవలం పత్రాలు మాత్రమే ఇచ్చారని, స్థలం ఎక్కడుందో చెప్పలేదన్నారు. ఆ సందర్భంగా కొంతమంది 35,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారని తెలిపారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో ముందు ఆనాడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం టిట్కో ఇల్లు కేటాయించి పత్రాలు ఇచ్చారు తప్ప ఇల్లు చూపించలేదన్నారు. ఈ విధంగా ఎన్నికల ముందు హడావిడి చేయటం కాకుండా 4.5 సంవత్సరాల్లో నిర్దిష్ట ప్రణాళికతో ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం లబ్ధిదారులను వేలాదిగా గుర్తించాలని, వారికి అనుకూలమైన ఇంటి స్థలం సేకరించాలని, ఇల్లు లేని పేదలందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. పేదలకు ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలు వారి వ్యక్తిగత అర్జీలను కలెక్టర్ కార్యాలయంలో 27న సమర్పించేందుకు సన్నద్ధం కావాలని కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్దకు వ్యక్తిగత అర్జీలు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు, కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంబశివరావు, తాడిపైడయ్య, పంచదార్ల దుర్గాంబ, అప్పుర్బోతు రాము, కొట్టు రమణారావు పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి, ఇల్లు లేనటువంటి ప్రజలకి నగరాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి అందుకు అయ్యేటటువంటి నిర్మాణ ఖర్చుగా 4 లక్షల రూపాయలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉన్నది. కాబట్టి మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటటువంటి దానికోసం తక్షణమే కార్యక్రమం ప్రారంభించమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గత తెలుగుదేశం హయాంలో టిట్కో వారి ఇళ్ళకి డిపాజిట్దారుల నుంచి, లబ్ధిదారుల నుంచి డిపాజిట్లు కట్టించుకున్నారు.
తర్వాత ప్రభుత్వం మారినటువంటి ప్రభుత్వం దాని మీద ఏమాత్రం స్పందించలా. 2019-14 కాలంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇల్లు అనేటటువంటిది వాటికి శ్రీకారం చుట్టి 35,000 రూపాయలు కట్టించుకున్నారు. దాని గురించి ఈ ప్రభుత్వము ఏ రకంగా స్పందిస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అందువలన ప్రభుత్వాలకి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటటువంటిది పూర్తిగా వారి కాల పరిమితిలో చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజున 6 నెలల్లో ఉన్నాం మనం. 6వ నెలలో ప్రభుత్వం ఏర్పడి, కాబట్టి తక్షణం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ల్యాండ్ని భూమి గుర్తించి దాన్ని లబ్ధిదారులకు అందించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, లబ్ధిదారుల లిస్టు తయారు చేయటం, లబ్ధిదారులకి లిస్టు తయారు చేసిన తర్వాత వారికి కేటాయింపు, ఇదంతా కూడా కొంత సంవత్సరాలు జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇప్పుడు మొదటి సంవత్సరంలో ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం 2వ సంవత్సరంలో కానీ 3వ సంవత్సరంలో కానీ ఇల్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 861 కోట్లతో గుంతలేని రోడ్లు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష. రోడ్ల మరమ్మత్తు పనులను సంక్రాంతి నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. గాంధీ హిల్ వద్ద ప్లానిటోరియం విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్న నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గాంధీ హిల్ ప్లానిటోరియంను ప్రజలందరూ వీక్షించాలని కోరిన కమిషనర్. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జి లక్ష్మీసా. కలెక్టరేట్లో పూజలు నిర్వహించిన అనంతరం ఆశీర్వదించిన వేద పండితులు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.